ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వినాయకుడు అనేది గోశాల దగ్గర ఉన్న వినాయకుడు ఫస్ట్ ఆపోజిట్లో ఉన్నది. నెక్స్ట్ మనం చూడబోతుంది కొంచెం ముందుకెళ్తే బస్ స్టాప్ దగ్గర ఉన్న వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ మనకి లాల్బాగ్ చా ముందువేళ ఎలాగొంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో తయారు చేసిన అద్భుతమైన కట్టం తయారు చేశారు. ఇక్కడ చూసినట్టయితే పెండాల్ కానీ విగ్రహం కానీ అమోఘంగా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే హ్యాండ్మేడ్ వినాయకుడు కూడా చిన్నపిల్లలు తయారు చేశారు. చాలా అద్భుతంగా చూడండి. చిన్నపిల్లల భక్తి భావన చూడండి. చిన్నపిల్లలు ఎంత బాగా తయారు చేసి తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ మనకి కృష్ణుడు రూపంలో మన వినాయకుడు అనేవి విరాజిస్తూ ఉయ్యాలు ఊగుతున్నాడు. ఎంతో చక్కగా, ఎంతో దైవత్యమానంగా అనిపిస్తుంది ఈ ఘట్టం అనేది. మీరు తప్పకుండా విజిట్ చేసి ఉంటే కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా సెటప్, లేజర్ సెటప్ చాలా వండర్ఫుల్గా తయారు చేశారు. వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే లైటింగ్ కానివ్వండి, అక్కడ సెటప్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు మాత్రం తప్పకుండా ఇది మిస్ చేయకండి. కంపల్సరీగా అయితే విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము కూడా విజిట్ చేసాం, చాలా అద్భుతంగా ఉంది. చక్క ఫోటో కూడా కృష్ణుడి రూపంలో ఉన్న ఉయ్యాలుగుతున్న మన వినాయకుడి చేత ఫోటో అనేది తీయించుకున్నాం. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ డ్యాన్స్, లేజర్ షోస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ అందరూ కూడా చక్కగా దేవుణ్ణి నిమజ్జనం కోసం తయారు చేసి తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ భక్తిభావం చూడండి, చాలామంది డ్యాన్స్ వేస్తున్నారు. దాంతోపాటు కళా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని సాధనంటూ భక్తి భావనలతో ముందుకెళ్తూ, దేవుడా మా పూజలు అందుకో, దేవుడా మా భక్తి భావనలు అందుకో అంటూ అందరూ కూడా డ్యాన్స్ రూపంలో ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. సో ఈ విధంగా చూడడం అనేది చాలా ఆనందకరంగా అనిపించింది ఆ డ్యాన్స్లన్నీ కూడా. దీంతో పాటుగా ఎంతోమంది ఇక్కడ భక్తి జానాలతో పాటలు అవి పాడడం, దాంతోపాటు కీర్తనలు చేయడం, ఇవన్నీ కూడా చూడడం అనేది జరిగింది. చాలా వండర్ఫుల్గా అనిపించింది. అయితే మనకి జస్ట్ సింహాచలం టర్నింగ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆరులవ దగ్గర వస్తే మనకి ఇక్కడ కృష్ణుడు, మనకి శివుడి రూపంలో వినాయకుని తయారు చేశారు. శివుడి రూపంలో తాండవ్ శివ్ రూపంలో ఇక్కడ బాయ్స్ అసోసియేషన్ అనేది తయారు చేశారు. చాలా నీట్గా ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ అరిలోవ మనం జస్ట్ అడివరం త్వరలోనే ఉంటుంది. అడిలోవ మనకి వెళ్తే నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేస్తున్నాం మన ఎంవిపి కాలనీ. ఎంవిపి కాలనీకి వస్తే ఇక్కడ లైటింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. లైటింగ్ మొత్తం మార్కెట్ అంతా కూడా ఎంవిపి కాలనీ దగ్గర మార్కెట్ అంతా కూడా కొత్తగా మనకి జీవీఎంసీ వాళ్ళు వెంకటమూర్తి నామాలు అనేవి పెట్టారు సెక్టర్లోని. చాలా అద్భుతంగా వాటర్ ఫౌంటైన్తో పాటు. సో ఇక్కడ మనకి వినాయకుడు ఎప్పటి నుంచో ఆనవాయితీగా పెట్టిన వినాయకుడు. ఇక్కడ నుంచి అన్నదానం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ విజిట్ చేయడం అనేది జరిగింది. చాలా అద్భుతంగా దైవిత్యమానంగా మనకి వినాయకుడు అనేది దర్శనమిస్తాడు. ఇక్కడ అందరూ అసోసియేషన్ అందరూ కూడా కలిసి పెట్టడం అనేది జరుగుతుంది. చాలామంది భక్తజనులు అందరూ కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా 3-4 days 1 week అయితే పెడతారు వినాయకుడిని. చూడవచ్చు మీరు, మొత్తం మండపం అంతా కూడా చాలా నీట్గా డెకరేషన్ చేసి పెట్టారు. దాంతోపాటు చుట్టుపక్కల లైటింగ్ కూడా అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ మ్యాన్ కానివ్వండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఫ్రూట్ వెండర్స్ కానివ్వండి, అందరూ కూడా వచ్చి దీన్ని మంచి ఖుషి అనేది చేస్తారు. నిజంగా 2 కళ్ళు అయితే చాలట్లేదు ఇక్కడ విఘ్నేశ్వరుడు చూడడానికి. చాలా అద్భుతంగా ఉందండి. చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మీరు కూడా ఎంవిపి కాలనీ సెక్టర్ 6లో దర్శనం చేసుకుంటే కంపల్సరీగా కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేసి చెప్పండి. దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఆర్కే బీచ్ దగ్గర కామతోపేట హోటల్ బిసైడ్స్లో పక్కలో వినాయకుడు అనేది పెట్టి చాలా క్యూట్ గణేశుడు అనమాట ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నామండి. ఆర్కే బీచ్లో ఒక్కొక్క వినాయకుడు అనేది తీసుకొని వస్తున్నారు నిమజ్జనం కోసం. భక్తులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతోపాటు జీవీఎంసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్కే బీచ్ దగ్గర ఎవరైతే ఉంటారో బీచ్ రెస్క్యూ టీమ్ వీళ్ళందరూ కూడా అబ్బాయిలందరూ కూడా వినాయకుడిని తీసుకెళ్ళి భక్తుల దగ్గర తీసుకొని వాళ్ళే స్వయంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు. ఇది ఒక గ్రేట్ వర్క్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే భక్తులందరికీ కూడా ఈ హై టైడ్స్ అనేది కొంచెం అలవాటు ఉండదు. సో వీల్ చేయడమే కరెక్ట్. సో మనం కానీ వెళ్తే తప్పకుండా ఈ హై టైడ్స్ చుక్కుపోతాం. దాంతోపాటు మనం లాగే పరిస్థితి కూడా ఉంటుంది. సో దానికోసమని సపరేట్గా ఇక్కడ ఏర్పాటు అనేది చేశారు. నియర్ అబౌట్ 4 to 5 members ఉన్నారండి. వీళ్ళందరూ కూడా భక్తుల నుంచి వినాయకుడిని చక్కగా తీసుకెళ్ళి నిమజ్జనం అనేది చేస్తున్నారు. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా జీవీఎంసీ తరపు నుంచి నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇక్కడ వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో లేకపోతే షేర్ చేయండి వీడియోని తప్పకుండా. సో ఎంతోమంది చక్కగా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ పిల్లలు కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, సొసైటీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, పాటలు పాడుతూ వినాయకుడిని నిజంగా స్వామి అనేది ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ ఎమోషన్తో కూడి ఉన్న ఒక దేవుడు వినాయకుడు అనేవారు. సో వినాయకుడు అందరికీ కూడా శ్రేయస్కరం, ఆది దేవుడు, మొట్టమొదటిగా పూజలు అందుకునే మహా గణపతి. సో గణపతిని అందరూ కూడా తన అశ్వత్థానాలతో దాంతోపాటు మనసు ఎంతో భారంగా పెట్టి దేవుణ్ణి
ఆర్కే బీచ్లో తీసుకెళ్ళి నిమజ్జనం అనేది చేస్తున్నారు. సో ఈ దృశ్యాన్ని మీ అందరికీ కూడా చూపిద్దామని, మీరు కూడా ఇక్కడికి వచ్చి చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వచ్చి ఉంటే కంపల్సరీగా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆర్కే బీచ్కి. సో ఆర్కే బీచ్కి చాలాసేపు వరకు మేము వెయిట్ చేసి దృశ్యాలని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇక్కడ నిలబడి చాలాసేపు వరకు వెయిట్ చేసి చూసాం. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత వినాయకుడు అనేవారు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి ఎమోషను స్వామి అనేది. సో తప్పకుండా మన అందరికీ ఆరోగ్యాలు కురిపిస్తాడని, దాంతోపాటు మన అందరి జీవితాల్లో కొత్త మలుపులు తీసుకొస్తారని, మనందరి భవిష్యత్తు కూడా మారుస్తుందని అనుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. స్టే ట్యూన్ టు ఛానల్, ఎందుకంటే ఇంకా రాబోయే ఛానల్లో కొత్త వీడియోస్ ఇంకా పెడుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.